హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిస్పీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది బుధవారం రోజు వ్లాగ్ అండి. కాకపోతే డే మొత్తం కాదు. 6:30 to 10 వరకు నా రొటీన్ చూపిస్తున్నాను, మార్నింగ్ రొటీన్. పిల్లలకి రెడీ చేయడం, టిఫిన్లు అవన్నీ అన్నమాట. ఆ టైం కాస్త బిజీగానే ఉంటాను. అందుకని చెప్పి ఫస్ట్ పాపకైతే యూనిఫామ్ అది ఐరన్ చేసి బట్టలు అవి అక్కడ అన్నీ పెట్టేస్తే ఇన్నర్స్ అవి తను రెడీ అయిపోయి వచ్చేస్తుంది. ఈలోపు నేను ఇక్కడ వంట పని చూస్తున్నాను అండి. టిఫిన్కి ఇడ్లీ పెడుతున్నాను, నెక్స్ట్ రాగి జావ అది కాస్తున్నాను, నెక్స్ట్ పాలు అవి మరబెడుతున్నాను. రాగి జావకి వేడి నీళ్ళు అవి పెట్టేశాను స్టవ్ మీద. ఇడ్లీ పెట్టేసాక పాప రెడీ చేస్తే నేను జడలు అవి వేస్తాను. నార్మల్గా అయితే ఇది 4:30 నుంచే రెడీ స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే 4కి లేస్తాము. పాప చదువుకుంటుంది కాబట్టి తనకి చదివిస్తాను. సో 4:30 నుంచి బ్రష్లు అవి చేసి 4:30 కూర్చుంటే 6:30 వరకు చదువుకుంటుంది. 6:30కి తను స్నానానికి వెళ్తుంది, నేను కిచెన్లోకి వస్తాను అనమాట. ఇడ్లీ అది అయిపోతుంది, పాలు మరుగుతున్నాయి కాబట్టి లోపు తను రెడీ అయ్యి వచ్చేసింది. జడలు వేసేస్తాను. జడలు వేసాక ఇడ్లీ అయితే చట్నీ చేయలేదు, ఇడ్లీలో వెల్లుల్లి కారం వేసి ఇచ్చేస్తాను, తినేస్తుంది, ప్రాబ్లం లేదు. చట్నీ ఉండాలి అని ఏం రూల్ లేదు. టిఫిన్ ఏమి అంత ఇదిగా పెట్టనండి, ఎందుకంటే కెలాగ్స్ ఇస్తాను. తను మార్నింగ్ ఎక్కువ అవే తినడానికి ఇష్టపడుతుంది. ఎప్పుడైనా ఇడ్లీలు దోశలు అలాంటివి చేస్తే ఎప్పుడైనా పెడతాను తప్పితే రెగ్యులర్గా అయితే కెలాగ్సే పెట్టేస్తాను టిఫిన్కి. అది అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ షూ వేసేస్తున్నారు, తను రెడీ అయిపోయి వెళ్ళిపోయింది. ఇక్కడ నాది రాగి జావ కోసం జావ రెడీ అయిపోయింది. దాంట్లో మజ్జిగను నిమ్మకాయ ఉప్పు కలిపేసి ఇచ్చేస్తే తాగేస్తారంటే తాగుతాను కూడా. నేను మా హస్బెండ్ అమ్మ మేము ముగ్గురం తాగుతాము. ఇదంతా అయిపోయిన తర్వాత బుధవారం అండి. చూసారా ఎంత డస్ట్ వస్తుందో మాకు. ఎవ్రీ వీక్ చేస్తున్నా కూడా అంతలా పట్టేస్తుందండి. ప్రతి బుధవారం నేను క్లీనింగ్ సెషన్ పెడతాను. బెడ్షీట్లు మార్చుకోవడం, వాష్రూమ్స్ క్లీనింగ్, కబోర్డ్స్ అని, ఈ షెల్ఫ్స్ అని అన్నీ ఒకేసారి బుధవారమే క్లీన్ చేసుకుంటాను. సండేస్ సాటర్డేస్ నాకు అస్సలు అవ్వదండి, ఎందుకంటే పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే అస్సలు పని అవ్వదు. వాళ్ళు వెళ్ళిపోతేనే ఆ టైంలో మధ్యలో చేసుకుంటాను. ఇక్కడ రాగి జావ రెడీ అయిపోయింది, తాగేస్తున్నాము. నెక్స్ట్ అక్కడ టిఫిన్కి శనగపిండి చట్నీ చేస్తున్నాను. అది చట్నీ చేసాక చిన్నోడికి టిఫిన్ పెట్టేస్తాను. ఇడ్లీ పెట్టేసాక వాడిని వదిలేస్తే 1 గంట తర్వాత వాడికి స్నానం చేపిస్తాను, 10కి కాబట్టి వాడికి. ఈలోపు నేను మధ్యలో పనులు చేసుకోవచ్చు అన్నమాట. ఈలోపు నాకు కర్రీస్ అవి కూడా వచ్చేస్తున్నాయి. ఫిష్ను ఇంకా చికెన్ తెస్తారట. చిన్నోడికి వాళ్ళగా ఇడ్లీలు అలాగే పీసెస్ చేసి చట్నీ వేసి ఇచ్చేస్తే తినేస్తాడండి. ఫోర్క్ పెడితే ప్రాబ్లం లేదు. బొమ్మలు అవి వాడి చేతే క్లీన్ చేపిస్తున్నాను. మొత్తం జల్లేసాడు కదా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతాడు కదని తీస్తున్నాడు. నాకు కర్రీస్ అయితే కొన్ని ఫిష్ చెప్పాను కదా, గులివిందులు అండి, సీ ఫిష్. మీరేమంటారో కమెంట్ చేయండి. మేమైతే గులివిందులు అంటాం వాటిని. ఇంకా చికెన్ తీసుకున్నారు, చికెన్ ఫ్రై, ఇంకా ఫిష్ కర్రీ, పులుసు అంటే ఫిష్ గ్రేవీనా పులుసు కూడా పెడతానండి ఫిష్ని. నెక్స్ట్ చికెన్ ఫ్రై. వీటి రెసిపీస్ అయితే దీని కంటిన్యూషన్ ఇంకొక వీడియో పెడతానండి, నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, అది మిస్ చేయకుండా చూసేయండి. వీటికంటూ సపరేట్గా పెట్టానమాట, ఎందుకంటే మళ్ళీ అది ఇది కలిపి ఇప్పుడు నేను పెట్టేసి అది ఫుల్ లెంత్ వీడియో అయిపోతుంది, మీకు చూడడానికి కాస్త విసుగుగానే ఉంటుంది కదా, అందుకని చెప్పి దీని ఓన్లీ రెసిపీస్ మటుగా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను, మిస్ చేయకుండా చూసేయండి. అందులో అయితే ఫిష్ మొత్తం క్లీన్ చేసాక ఉప్పు కారం రాసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు వండినా కూడా మసాలా అంతా పడుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇంకే చప్పగా ఉంది అది అని ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. అందుకని కాస్త లేట్ అయినా కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేస్తానండి. చికెన్లో అయితే ఏం వేయలేదండి ప్రస్తుతానికి. ఏమేమి వేసాను, ఎలా మేనేజ్ చేసి పెట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అదైతే అలా క్లీన్ చేసి పెట్టేసాను ఫ్రిడ్జ్లో. ఇవి ఇలా కలిపేసి మాకు కొంచెం మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక మూత పెట్టి ఉంచేస్తాను. ఇదిలా కలుపుతుండగానే ఒకేసారి క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి. ఫుల్ నల్లగా మబ్బు కమ్మేసింది, వర్షం పడిపోయేలాగా ఉంది. నెక్స్ట్ చిన్నోడిని అందుకే త్వరగా రెడీ చేసి పంపించాలి, లేదంటే వర్షం పడితే ఇంకా స్ట్రక్ అయిపోతారు. పాపం ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి అవ్వదు, వీడి స్కూలు డుమ్మ అయిపోతుంది ఈరోజు, అందుకని ఫస్ట్ వాడు రెడీ చేసేయాలి. ఎందుకంటే బ్రేక్ అయితే వాడు స్నానం అయిపోయింది. ఇవి జీడిపప్పు బిస్కెట్లు అంటాం మేము, చిన్నప్పుడు తినేవాళ్ళని, చాలా ఇష్టం, అవి బాగుంటాయి.
ఇంకా గుర్తుంటే కామెంట్ చేయండి ఎవరికైనా. నిన్నే బేకరీకి వెళ్ళి తెచ్చాను. వాడికి అది బ్రేక్ కట్టేసి బయలుదేరిపోతున్నారు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. నమస్తే. బాయ్.